నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఘటనపై అసెంబ్లీలో కొనసాగిన దుమారం. 11 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్. ప్రతిపక్ష సభ్యుల తీరుపై సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని ఆగ్రహం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ సమావేశం. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం. ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని ఆదేశం. ప్రతిపక్షాలు గుంపులుగా వచ్చిన 175 సీట్లలో పోటీ చేసే సత్తా వైసీపీకే ఉంది. పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు. సహకార బ్యాంకులను కుదిపేస్తున్న 10 కోట్ల కుంభకోణం. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని నిధులను రికవరీ చేస్తామని చైర్మన్ రాము ప్రకటన. ఘనంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవ వేడుకలు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, సదస్సులు. చట్టాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకొని మోసాలను అరికట్టాలని ప్రముఖుల సూచన. జంగారెడ్డిగూడెం ఘటనపై వరుసగా రెండో రోజు నిన్న అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సభలో మాట్లాడారు. టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలనే ఆలోచన పక్కన పెట్టాలని కోరారు. లాజిక్ గా ఆలోచించాలని సూచించారు. సారా కాసేవారికి అండగా నిలవాల్సిన అవసరం తమకేముందన్నారు. ఎస్ఈపీని ఏర్పాటు చేసి అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోతుందన్నారు. సారా కాయిస్తే రాష్ట్రానికి ఆదాయం తగ్గదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే స్వీకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. పదే పదే అబద్దాన్ని మాట్లాడి దానిని నిజం చేయాలనుకోవడం అవివేకమని సీఎం తెలిపారు. సారా కాసే వాళ్లకు తోడుగా ఎందుకు ఉండాల్సిన అవసరం మాకేం అవసరం లేదు అధ్యక్ష. సారా కాసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి మా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. మేము వచ్చిన తర్వాతనే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి ఏకంగా డిపార్ట్మెంట్లో ఒక బ్యూరోనే క్రియేట్ చేసి 13,000 కేసులను, ఇటువంటి కేసు ఇల్లీగల్ ఇలిసిట్ లిక్కర్ కేసును 13,000 కేసులు నమోదు చేశాం అధ్యక్ష. అంత అగ్రెసివ్గానే పోతా ఉన్నాం కాబట్టి, కానీ ఎక్కడా కూడా దీన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి ఎటువంటి ఆలోచన లేదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు రాష్ట్రానికి ఏదైనా మంచి చేయడానికి అక్కడ కూర్చొని సలహాలు ఇవ్వండి, తీసుకునేదాన్ని మేము సిద్ధంగా ఉండాం. మాకు ఇందారంతా ఏదైనా సలహాలు చెప్పండి, వింటాం మేము కూడా. కానీ చర్చనే జరగకూడదు అని చెప్పి ఏకంగా ఆ రకంగా రోజు వచ్చేసి అక్కడ కూర్చొని మీ మీదంతా పేపర్లు చల్లడము, ఎన్ని చేయడం వల్ల ఏం సాధిస్తారో వీళ్ళంతాకి వెళ్ళి అడుక్కోవాలి. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, ప్లీజ్ రిటర్న్ టు యువర్ సీట్స్. ద టాపిక్ అనేది చాలా వివరంగా చెప్పినాం. ఇంతకన్నా వివరంగా ఎవరు కూడా చెప్పలేరు. బడ్జెట్లో మీరు పాల్గొంచుకోండి. బడ్జెట్ గురించి విన్నారు మీరు. మాకు ఏదైనా సలహాలు ఇవ్వాలి అని అంటే బంగారంగా మైక్ తీసుకొని సలహాలు ఇవ్వండి, మేము కూడా నోట్ చేసుకుంటాం. మీరు చెప్పే దాంట్లో ఏదైనా మంచి పాయింట్స్ ఉంటే. కల్తీ సారా మరణాలని ప్రభుత్వ హత్యలే అంటూ టీడీపీ రెండవ రోజు నిరసన వ్యక్తం చేసింది. వెలగపూడి సచివాలయంలో ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తప్పుడు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి, సారా మరణాలపై తప్పుడు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి, కల్తీ సారా మరణాలు, సారా మరణాలు, సారా మరణాలు, సారా మరణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్ను ప్రవేశపెట్టారు. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రూల్ను అమల్లోకి తెచ్చారు. ఇకపై అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు దూసుకువస్తే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయ్యే రూలింగ్ ను తీసుకొస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్లను ఏర్పాటు చేశారని, ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్ దాటితే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సస్పెండ్ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్ కు స్పీకర్ తమ్మినేని ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త రూల్ ని అసెంబ్లీ రూల్ బుక్ లో పొందుపరచాలని ఆదేశించారు.
సభ సాంప్రదాయాలను గౌరవించడం కానీ సభాపతిగా నేను చేసిన సూచనను పాటించకపోవడం నన్ను చాలా కలిచివేసింది. అప్పటికి మొత్తం సభ్యులను కాకుండా కొంతమందినే అంటే 5గురిని మాత్రమే సస్పెండ్ చేసి సభ నుంచి నిష్క్రమించవలసిందిగా కోరాను. ఇక నుంచి సభా గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా ఏ సభ్యులైనా ప్రవర్తిస్తే నిర్ద్వందంగా సస్పెండ్ చేయబడతారని తెలియజేస్తున్నాను. The motion is carried and the rule is incorporated in the rules and conduct of business in the Andhra Pradesh Legislative Assembly. Please, all the marshals. రాష్ట్రంలోని 175 సీట్లలో ఒకేసారి పోటీ చేయగల సత్తా ఒక్క వైసీపీకి మాత్రమే ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. గుంపులుగా ప్రతిపక్షాలన్నీ కలిసి 175 సీట్లు పంచుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. సచివాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. జగన్ అనే సింహం సింగిల్ గానే పోటీ చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలు దొరక్క చావులను రాజకీయాలకు వాడుకొని కట్టుకథలు సృష్టించి ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అవమానించారని, శాసనసభకు చంద్రబాబు రాలేదని, ఆయన కుమారుడు లోకేష్ మాత్రం హాజరయ్యారని, ఇదెక్కడి ద్వంద్వ విధానమని ఆయన ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెంలో గత 10 రోజుల నుంచి 22 మందో 23 మందో చనిపోయారు. వాళ్ళందరూ కూడా నాటు సారా తాగి మరణించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక రాజకీయ డ్రామా క్రియేట్ చేసి అసెంబ్లీలోనేమో వాళ్ళ సభ్యులు సావులను కూడా రాజకీయంగా వాడుకోవాలి, శవాల మీద చిల్లర ఏరుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులు నలుగురు 420 గాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. సాధారణ మరణాలను కూడా మద్యం వలన చనిపోయారని చెప్పేటువంటి నీచ స్థితికి ఈ ఉచ్చమో నీచమో లేనటువంటి 420 బ్యాచ్ రావటం దురదృష్టకరం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు, నువ్వు రాకపోయినా. నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు. నీకు ఒక విధానం, నీ కొడుకు ఒక విధానం, నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం, నీ పార్టీకి ఒక విధానం. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. ఎవడైనా ఒక్కడన్నా మగాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటే 160 సీట్లు మీరు సింబల్ మీద పోటీ చేయండి, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారు. జూలై 8వ తేదీన వైసీపీ ప్లేనరీ నిర్వహించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్లేనరీ తర్వాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వెలగపూడిలో సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేశారు. ప్రతి ఎమ్మెల్యేకు 2 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 10 కల్లా గ్రామ స్థాయిలో ఉపాధి హామీ సహా అన్ని బిల్లులను చెల్లిస్తామన్నారు. నగరాలు, పట్టణాల్లో కూడా బిల్లులు చెల్లిస్తామని, ఉగాదిన వాలంటీర్లకు సన్మానం, అవార్డుల ప్రదానం చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశనం చేశారు. ప్రతి నెల 10 సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. గ్రామాల్లో 20 రోజుల పాటు బూత్ కమిటీలు తిరగాలని సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తుంది. ఇక ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సహకార బ్యాంకుల రుణాల మంజూరులో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నకిలీ పాస్ పుస్తకాలు, ఆధార్, పాన్ కార్డులను సృష్టించి సహకార బ్యాంకులలో పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేయడం జిల్లాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. సహకార బ్యాంకుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని దుర్వినియోగమైన నిధులన్నింటినీ పూర్తిస్థాయిలో రికవరీ చేయడం జరుగుతుందని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము వెల్లడించారు. ఈ మేరకు తన ఛాంబర్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు, పాస్ కార్డులు సృష్టించి జిల్లా వ్యాప్తంగా 10 కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే సహకార బ్యాంకుల మేనేజర్లు, సెక్రటరీలు కుమ్మక్కవడంతో పాటు ఇందులో రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల పాత్ర ప్రధానంగా ఉందని ఆయన ఆరోపించారు. బ్యాంకులను మోసం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఓ ముఠాగా ఏర్పడి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఇప్పటికే ప్రత్తిపాడు బ్రాంచ్ మేనేజర్ని సస్పెండ్ చేశామని, శాఖాపరమైన విచారణ పూర్తయిన అనంతరం
మరికొందరు నిందితులను కూడా అరెస్టు చేయడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. అయితే తమ పాలక వర్గంలోనే ఈ అక్రమాలు జరగలేదని 2015 నుండి నకిలీ పాసు పుస్తకాలతో లోన్లు తీసుకోవడం ఆరంభమైందని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే, మా బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా, సహకార సంఘ అధ్యక్షులైనా, సహకార సంఘ సీఈఓలైనా, ఏ స్థాయి ఉద్యోగస్తులైనా సరే వదిలిపెట్టము, తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. గతంలో కూడా మా బ్యాంకు చర్యలు తీసుకున్నది, వాళ్ళని కూడా కొంత పనిష్మెంటు విధించిన సంగతి గతంలో కూడా జరిగింది. ఎప్పుడైనా సరే ఇది రైతుల సొమ్ము. రైతుల విషయంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా, ప్రతి రూపాయి కూడా బ్యాంకుకు ఏదైతే జరిగిందో, అక్రమాలు జరిగినాయో, ఏదైతే దోచుకున్నారో ప్రతి ఒక్క రూపాయి కూడా బ్యాంకుకు జమ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. నగదు రహిత లావాదేవీల విస్తృతిపై నిన్న కలెక్టరేట్లో చర్చా కార్యక్రమం జరిగింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. గ్రామీణ పట్టణ వాసులంతా నగదు రహిత లావాదేవీలు జరిపేలా ఇటు అధికారులు అటు వినియోగదారుల సంఘాలు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. అదేవిధంగా వారు సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా డిజిటల్ పేమెంట్స్ ఎలా జరపాలో కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సమావేశం జరిగింది. అధికారులతో పాటు వినియోగదారుల సేవా సంఘాల ప్రతినిధులు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ యాప్స్ ద్వారా ప్రజలు నగదు లావాదేవీలు జరపడం ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి కారణమవుతుందన్నారు. వినియోగదారులందరూ నేను కోరేది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఎక్కువగా ఈ సేవల్ని పొందలేకపోతున్నారు. పట్టణంలో పాల ప్యాకెట్ కూడా ఈ రోజున అందరూ కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. వివిధ రకాలైన యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా కూడా మనం ఇంటి దగ్గర నుంచే నీటి పనులు కానీ, మీరు బిర్యానీ కూడా ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవటం, పేమెంట్స్ కూడా డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. పోయిన తర్వాత కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఏమండి పొరపాటున మీ నెంబర్కి అమౌంట్ వేసాము, మీరు ఈ ఫోన్కి మళ్ళీ మీరు ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పని అంటున్నారు. కనుక మీరందరూ కూడా కరెక్ట్గా నెంబరు మీరు వాళ్ళకి చెల్లించవలసిన నెంబర్కే కరెక్ట్గా చెల్లించి మీరు దీని సేవలు పొందొచ్చు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ అని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. సచివాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. జనసేన కార్యకర్తల మీద తాను గూండాగిరి చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. బీజేపీని ఏమని రోడ్ మ్యాప్ అడిగారో ప్రజలకు తెలపాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయమని అడిగారా, రైల్వే జోన్ ప్రత్యేక హోదా వద్దని అడిగారా అని పవన్ను ప్రశ్నించారు. రాష్ట్రానికి టూరిస్టులా వచ్చిపోతే 13 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి ఎలా తెలుస్తుందన్నారు. సరే, వాటి జోలికి నేను వెళ్ళను, కానీ అది ఆయన విద్యుత్కి వదిలేస్తున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, వీళ్ళు మినిస్టర్లు అవ్వటం మన దౌర్భాగ్యం అన్నాడు. మరి మీరు పార్టీ పెట్టడం మా దౌర్భాగ్యం అనుకోవాలా? ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తా అని చెప్తున్నాడు ఆయన. నేను కూడా ఆయన ప్రశ్నిస్తున్నాను ఒక సామాన్యుడిగా. మీరు బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందా, తెలంగాణలో ఉండదా? తెలంగాణలోనేమో టీఆర్ఎస్తో పొత్తు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? మరి బీజేపీతో రోడ్ మ్యాప్ అడిగారు మీరు. బీజేపీ రోడ్ మ్యాప్ ఏమని అడిగారు? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేమని అడిగారా? విశాఖ రైల్వే జోన్ వద్దని అడిగారా? లేకపోతే ప్రత్యేక హోదా వద్దని అడిగారా? ఏ రోడ్ మ్యాప్ ఇస్తుంది బీజేపీ మీకు? మీరు పార్టీ ఎవరి కోసం పెట్టారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పెట్టారా? నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను 3 సంవత్సరాల కాలంలో. మీ జనసేన కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ నేను ఎవరి మీదైనా సరే గూండాగిరి చేశారంటే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. లేకపోతే మీరు మరి రాజకీయ సన్యాసం చేస్తారు, ఏం చేస్తారో మీ విజ్ఞతకు వదిలేస్తారు.
గుంటూరులోని ఏటీ అగ్రహానికి పట్టిన గ్రహణం ఇప్పట్లో విడేలా లేదు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకున్నప్పటికీ ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి మాత్రం విస్తరణకు ముహూర్తం కుదరడం లేదు. విస్తరణ పనులు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం రోడ్డుపైన ఏర్పడ్డ గుంతలను పూడ్చడానికి కూడా నగరపాలక సంస్థకు తీరిక లేకుండా పోయింది. దీంతో ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి వైపు వెళ్లే వాహన చోదకులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఏటీ అగ్రహారం వైపు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే గుంటూరులోని ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి ఎంత అధ్వానంగా ఉందో మీరే ప్రత్యక్షంగా చూడండి. ఎక్కడ చూసినా అంతా గోతులు గుంటలమయం. ఈ రహదారి వైపు రాకపోకలు సాగించాలంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ని విస్తరిస్తున్నామని గతంలో కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. తొలుత 80 అడుగుల రోడ్డుగా విస్తరించాలని అనుకున్నారు. అయితే కొన్ని అడ్డంకులు రావడంతో చివరగా 60 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించారు. విస్తరణ పనుల్లో భాగంగా కొన్ని రోజులు సర్వేయర్లు కొరత ఉందంటూ కాలయాపన చేశారు. ఆ తర్వాత సర్వే పూర్తయింది, నష్టపరిహారం పంపిణీ పూర్తి చేశాక రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తామని ప్రజాప్రతినిధులు వెల్లడించారు. అయితే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఏటీ అగ్రహారం ప్రధాని రహదారి విస్తరణ పనులకు మాత్రం మోక్షం లభించడం లేదు. విస్తరణ పనులు దేవుడెరుగు అధ్వానంగా మారిన రోడ్డుకి మరమ్మతులు చేయండి మహాప్రభో అని స్థానిక కార్పొరేటర్లు కౌన్సిల్లో పదే పదే వేడుకున్నారు. అయినప్పటికీ అధికారులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. దీంతో ఏటీ అగ్రహారం వైపు వెళ్లే వాహన చోదకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు ఊరి చుట్టూ ఉన్న వర్షపు నీరు, మురుగునీరు ఏకమై ఏటీ అగ్రహారాన్ని ముంచెత్తడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధాన రహదారి దుస్థితి చూసి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు హడలెత్తిపోతున్నారు. పైగా ఉదయం, సాయంత్రం ఎస్కేబీఎం స్కూల్ వద్ద విద్యార్థులు వచ్చిపోయే సమయంలో నరకం చవిచూస్తున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి ఏటీ అగ్రహారం ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అన్ని గుంటలు గుంటబడి ఉన్నాయి, అన్ని గుంటలుగా ఉన్నాయి. ఏముంది, వర్షం అయితే ఇంకా కాళ్ళు దాకా వస్తాయి, మొగలు దాకా వస్తాయి. అది బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్డు 10 సార్లు తిరుగుతుంది. ప్యాసింజర్ ఎక్కించు, సూర్యపిల్లలు ఎక్కించుకుని పోతా. సూర్యపిల్లలు ఎంత ఇబ్బంది పడతారు ఇంకా అర్థం చేసుకోండి. అది నీళ్ళలో అయితే అసలు రాలేరు, అసలు రాలేదు. కాలేజీ కాడికి వెళ్తున్నాను, మా పాప ఇది మర్చిపోయి వెళ్ళింది, అందుకని వెళ్తున్నాను. అసలు రోడ్లే బాగలేవండి, గుంటలు అసలు కాలేయటానికి లేదు అసలు. ఇప్పుడైతే ఇలాగుంది, ఇంకా రేపు వర్షాలు పడని ఇంకా ఉంటుంది. రోడ్డు అంతా గుంతలుగా ఉంది. ఏటీ అగ్రహారం రోడ్డు చుట్టుకుంటా రోజు తిరుగుతూనే ఉంటా. రోడ్డు బాగలేదు, వర్షాలు అప్పుడు అసలు కనపడవు, గుంతలు కూడా కనపడవు. అట్లా ఉంది రోడ్డు, మరీ దరిద్రంగా ఉంది. మాకు ఇబ్బందిగా ఉందండి. ప్యాసింజర్ అరుతున్నారండి గుంతల్లో పడ్డప్పుడల్లా. గుంటలే ఉన్నాయి, మొత్తం 4 రోజులు అయింది, బాగా చేయట్లేదు. ఎలా ఉందంటే చిన్నగా పోవాలి, గుంటలో ఎత్తేస్తాయి బండ్లు, గుంటల్లో చిన్నగా పోనీ ఎత్తేస్తాయి, అది దెబ్బ తగులుతాయని చెప్తారు. శాఖలు కూడా పోతున్నాయి. రోజుకు 4 సార్లు తిరుగుతాయి, తక్కువలే. అటు బస్తాలకి అటు ఏమంటారు, ఏమైనా తెలవని ఏముంది. గుంతలు వాళ్ళు చెప్పినా, మేము చెప్పిన, ఎవరు చెప్పిన గుంతలేక 2 సంవత్సరాల నుంచి అంతే. ఏదో మ్యాచ్ చేస్తున్నారు, పోతున్నారు, మామూలు పడుతూనే వస్తుంది. నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు కూడా పొంగుతుంది, ఇంకా గుంతలు పోతూనే ఉంటాం. ఏం పోయింది, కింద నటు బోల్ట్ ఊడిపోతాయి, సిలుం పట్టిపోతారు. ఏం కొత్త మామూలు. కల్తీ సారా మరణాలపై చర్చకు పట్టుబడితే 16 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సభలో సీఎం తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారని అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. నియంత పరిపాలన సభలో తలపిస్తుందన్నారు. వివేక హత్యను సహజ మరణంగా చిత్రీకరించిన వైసీపీ నేతలు ఇప్పుడు కల్తీసారా చావుల్ని అలానే చిత్రీకరిస్తున్నారని అనగాని ధ్వజమెత్తారు. వెలగపూడిలో టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఏదైతే నియంత పరిపాలన ఉంటుందో ఆ విధంగా సభను కూడా నడిపించడం, డెమోక్రటిక్ సభను నడిపించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలు కోల్పోతే, ఏదైతే జంగారెడ్డిగూడెంలో 26 మంది పేదలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే కల్తీ సారా తాగి, దాని మీద డిస్కషన్ పెట్టాలా, ఒక చర్చ పెట్టాలా, దాని తర్వాత వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలా, ఎక్స్గ్రేషియా ఇవ్వాలా, అన్నిటికంటే ముఖ్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్తో ముందుకెళ్తా ఉంటే నిన్న మా సభ్యులను 5గురిని ఏం కారణం లేకుండా సస్పెండ్ చేశారు. మరి ఈ రోజు కూడా ఏదైతే మా 11 మంది సభ్యులు
కేవలం న్యాయం అడిగాము. పవన్ కళ్యాణ్పై పెరుగుతున్న ప్రజాదరణను చూసి కొందరు మంత్రులు కక్షపూరిత ఆరోపణలు చేయడం సిగ్గుచేటని జనసేన నేతలు శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వరరావు అన్నారు. లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వరరావు, తూర్పు ఇన్ఛార్జ్ నేరేళ్ల సురేష్ మాట్లాడారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యమని, అందుకే పొత్తుల ప్రస్తావన తెచ్చారని కొందరు మంత్రులు పిచ్చవాగుడు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మంత్రులు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. మంగళగిరిలో జనసేన ఆవిర్భావ సభ విజయోత్సవానికి కారణమైన అభిమానులు, ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సభకు చేసి సభను విజయవంతం చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పక్కన తెలంగాణ నుంచి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకు ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమయ్యా మీకు అసలు బుద్ధి రాదా? ఈ కౌంటర్లు ఇచ్చేటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తా ఉన్నాం. మేము చెప్పింది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? దున్నపోతు మీద వర్షం పడితే అది కదలకుండా మెదలకుండా ఉంటా ఉంటుంది. అది విందో మనం ఏం చెప్పారు, పక్క బొమ్మన్న పోదు. అదే సామెతలో అదే స్థాయిలో ఉన్నారు మీరు అందరూ కూడా. అంటే 2014లో చంద్రబాబు సపోర్ట్ చేసి సీఎం అయ్యాడని మీరే చెబుతున్నారు. 2019లో సింగిల్గా పోటీ చేస్తే మేము సీఎం అయ్యాని మీరే చెబుతా ఉన్నారు. అంటే రెండింటికి గొప్పతనం మాదని మీరే చెబుతా ఉన్నారు. మరలా ఆయనంట చంద్రబాబుతో కలుస్తాయంట, లేకపోతే బీజేపీతో కలుస్తాయంట. అంటే మేము ఎవరితో కలవటం, ఎవరితో కలవకపోవడం మీ ఇష్టం ఏంటి? అసలు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారో కనీసంగా ఆ ఎమ్మెల్యే అయినా సరే రిజైన్ చేసి రాగలుగుతాడా ఎన్నికలకి? ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ప్రభుత్వ పాలసీల మీద కూర్చున్నాం రండి, ప్రజలను మీరు పరిపాలించండి. మీరు మేము ప్రతిపక్షంగా మేము ఒక మాట అంటాం, మీరు పడాలి. మీరు అంతేగాని గవర్నమెంట్లో ఉన్నాం కదా మా ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని తిడతాం, మేము తిడితే మీరు పడాలి, మేము కొడితే కొట్టించుకోవాలి అంటే ఇది జనసేన ఎక్కడ? మళ్ళా చెప్తున్నాం, ఇది జనసేన ఎక్కడ? మీరు ఎవరో వేరే వాళ్ళని తిడతారే, ఆ తిట్టినట్టుగానో ఆఫీసుల మీదకి వెళ్ళి పగల కొడతారే, ఊరుకునే వాళ్ళం కాదు ఇక్కడ. జనసేనను ఒకటంటే 10 అంటాం, మీరు ఒకసారి ఎత్తితే మాకు 1,00,000 చేతులు లభిస్తాయి. నిన్ను చూశారు కదా. సంఘం డైరీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నిన్న డైరీ మేనేజింగ్ ట్రస్టీ బాధ్యతల నుంచి వైదొలిగారు. నిన్న డైరీ కార్యాలయంలో ట్రస్టీ పాలకవర్గం సమక్షంలో ఆయన రాజీనామా ప్రకటించారు. తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ బాధ్యతల నుండి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. సంఘం డైరీ, సంఘం హాస్పిటల్ సొసైటీల నిర్వహణ మేనేజింగ్ ట్రస్టీగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించారన్నారు. సేవా దృక్పథంతో పనిచేశానని, ₹1 కూడా వ్యక్తిగతంగా ఉపయోగించుకోలేదని చెప్పారు. అయితే ఇటీవల డైరీ నీడలో బతికిన కొందరు అధికారులు రాజకీయ ప్రోత్సాహంతో డైరీపైన, ట్రస్టీపైన, తనపైన అవినీతి, కబ్జా, ఆధిపత్య ఆరోపణలు చేయడం బాధించిందన్నారు. అందుకే వైదొలుగుతున్నానని చెప్పారు. ఇకపై ట్రస్టీ నిర్ణయాలు పాలకవర్గం తీసుకుంటుందని ధూళిపాళ్ల నరేంద్ర వివరించారు. మేము రాజకీయాల్లోకి వచ్చాము అంటే ఆయన మరణించిన తర్వాత మేము అడుగుపెట్టాం తప్పితే రాజకీయాల్లో ఆయన ఉన్నంత కాలం, ఆయన ఊపిరి ఉన్నంత కాలం మేము రాజకీయాలకి దూరంగానే ఉన్నామనేది కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. సంబంధం లేని వ్యక్తులు, ఎంప్లాయీస్ ఎవరైనా ఒక పాల ఉత్పత్తిదారుడయ్యి దానిలో భాగస్వాములు అయ్యి పిటిషన్లు వేశారంటే అర్థం ఉంది. సంఘం డైరీ చెట్టు కింద, ఈ చెట్టు నీడలో బతికి, ఈ చెట్టు మీద ఆధారపడి తమ కుటుంబాలు బతికిన కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రస్ట్ని వివాదాస్పదం చేసే నేపథ్యంలో భాగస్వాములు కావటం అనేది చాలా బాధ, ఆవేదన మాకు కలిగిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ భవిష్యత్తులో మేనేజింగ్ ట్రస్టీగా ఉండడు. మేనేజింగ్ ట్రస్టీగా ఎవరు ఉంటారంటే ఈ డైరీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తే ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగుతారని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ కూడా మేము చేసాం. ఎలక్షన్లో వచ్చినప్పుడల్లా ఈ ట్రస్ట్ భూమిని చూపెట్టడం, ఇది 100 కోట్ల ఆస్తి అని చెప్పటం ఒక్కటే. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వారసులుగా మేము తెలియజేసేది ఒకటే, మేము ఆయన్ని అభిమానించే వ్యక్తుల యొక్క ప్రేమను కోరుకునే వాళ్ళమే కానీ ఆస్తులను కోరుకునే వాళ్ళం కాదు. కలెక్టరేట్ ఐటీఐ శిక్షణా కేంద్రంలో నిన్న వినియోగదారుల హక్కుల దినోత్సవం జరిగింది. స్టెప్ సీఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యాన్ని జరిగిన ఈ కార్యక్రమంలో తూనికలు, కొలతల శాఖ అధికారులతో పాటు గర్తపురి కస్టమర్ కౌన్సిల్ అధ్యక్షులు హరిబాబు పాల్గొన్నారు. కొనుగోళ్లలో మోసం జరిగితే వినియోగదారులు కమిషన్ను ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. మీరేమైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే అందులో మంచి పండు చూస్తారు, మాకు ఇది మంచిదా కాదని. అంటే వస్తువు మనం ఎంపిక చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వస్తువు నుంచి భద్రత పొందడం. 3
మనకు రక్షణ, 4 వస్తువుల నుంచి మనకు దానిపై ఉన్న సమాచారం ఉంటుంది. సమాచారం అంటే ర్యాపర్ ఉంటుంది. ఆ ర్యాపర్ మీద ఏముంటుంది? ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది. రెండోది ఏముంటుంది? దాని మీద అందుట్లో ఏమేమి ఉపయోగించారు ఏంటి అనేది ఉంటుంది. రెండోది మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, లేకపోతే దాన్ని మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎవరు అనేది ఉంటుంది. 4వది బ్యాచ్ నెంబర్ అని ఉంటుంది. తర్వాత 5వది ఏంటంటే అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అనేది ఉంటుంది. ఈ రోజు హిందూ కళాశాలలో జరిగే వార్షికోత్సవ వేడుకలను అందరూ జయప్రదం చేయాలని కళాశాల ప్రిన్సిపల్ దీక్షిత్ కోరారు. హిందూ కళాశాలలో మంగళవారం మీడియాతో దీక్షిత్ మాట్లాడారు. గత 86 ఏళ్లుగా ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ హిందూ కళాశాల పురోగమిస్తుందన్నారు. కళాశాల వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా జరుగుతాయన్నారు. అతిథులతో పాటు వివిధ రంగాల్లో రాణించిన పూర్వ విద్యార్థులు ఈ ఉత్సవాలకు హాజరవుతారన్నారు. విద్య, క్రీడ, సాహితీ, సాంస్కృతిక, సామాజిక, సాంకేతిక అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ బహుకరణ ఉంటుందని దీక్షిత్ వివరించారు. 16వ తేదీ ఉదయం పూట 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు సుమారుగా 140 మంది విద్యార్థుల వైవిధ్యభరితమైనటువంటి కళా సాంస్కృతిక ప్రదర్శనలతో ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 300 మంది విద్యార్థులకి వారి ప్రతిభకు అనుగుణంగా వారికి పురస్కార ప్రదానం కూడా జరుగుతుంది. అనేకమైనటువంటి పురస్కారాలు, ప్రశంసలు పొందినటువంటి విద్యార్థులకు రేపు బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. జంగారెడ్డిగూడెం ఘటనను నిరసిస్తూ గుంటూరులో నిన్న ఆందోళన జరిగింది. ఈ మేరకు టీడీపీ నేతలు చుట్టుకుంట సెంటర్లోని కన్నెగంటి హనుమంతు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కల్తీ మద్యం తాగి మరణించిన కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా నాని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఘటనకు బాధ్యత వహిస్తూ ఎక్సైజ్ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని చెప్పారు. ఇటువంటి అక్రమాలు జరిగితే అమ్మటే నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేసేవాళ్ళు. మేము ఎక్సైజ్ మంత్రిని డిమాండ్ చేస్తున్నాం. మీ శాఖలో ఈ రాష్ట్రంలోకి అక్రమంగా సారా తయారవుతుంది, సారా ప్రవేశిస్తుంది బయట నుంచి, అక్రమ మద్యం బయట నుంచి వస్తుంది. మీరేమో డూప్లికేట్ మద్యం తయారు చేస్తున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రం మొత్తం మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని. ఏమైంది మీ మద్యపాన నిషేధ పాలసీని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇమ్మీడియట్గా ఏదైతే కల్తీ సారా దాగి చనిపోయారో వాళ్ళందరినీ కుటుంబాలను మీరు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లాగే అక్రమంగా సస్పెండ్ చేసిన మా ఎమ్మెల్యేలను కూడా ఆ యొక్క సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు మీడియా సోదరులందరికీ కూడా. థ్యాంక్ యూ ఆల్. జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదైంది. నగరంలో ఒక్క కేసు నమోదు కాగా రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ముస్లింల పవిత్ర పర్వదినం షబే బారాత్ ఈ నెల 18న జరగనుందని అంజుమానే ఇస్లామియా కమిటీ అధ్యక్షుడు కర్నుమా తెలిపారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం షబే బారాత్ సందర్భంగా సంకడిగుంట కబ్రస్థాన్లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించినట్లు కర్నుమా తెలిపారు. కమిటీ సభ్యులతో కలిసి కబ్రస్థాన్లో మౌలిక వసతులు, లైటింగ్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. సౌకర్యాల కల్పనకు సహకరించిన మేయర్, కమిషనర్, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలంతా పెద్దల పండుగ ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కర్నుమా వివరించారు. రేపు 18వ తారీఖు జరగబోయే షబే బరాత్కి ముస్తాబు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి మా అంజుమన్ కమిటీ తరపు నుంచి పూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రేపు 18వ తారీఖు ఖబరస్థాన లైటింగ్ విషయంలో కానివ్వండి, మట్టి విషయంలో కానివ్వండి, రోడ్లు శుభ్రం చేయడం విషయంలో కానివ్వండి, ఎప్పటి నుంచో ఆ చెట్లు పెరిగి ఉండడం ఇదంతా కూడా శుభ్రం చేయించాం. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పరిపాలన అమరావతి నుంచే సాగాలి, బిల్డ్ అమరావతి, సేవ్ అమరావతి అంటూ వెలగపూడి రైతులు నినదించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మంత్రులు మరలా 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఒక పక్కన ఉన్న హైకోర్టు తీర్పుని గౌరవిస్తామని చెప్పి నిన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, అవంతి శ్రీనివాస్ గారు చెప్పారు, మళ్ళీ పేర్ని నాని గారు చెప్పారు. మళ్ళీ హైకోర్టు తీర్పుని
గౌరవిస్తామంటారు, మళ్ళీ 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నామంటారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏందో మాకు అర్థం కాని గజిబిజిలో మేము ఉన్నాం. జిల్లా బ్యాంకర్లు కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి వ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గుంటూరు జిల్లాను డిజిటల్ గుంటూరు జిల్లాగా ఆర్బీఐ ఎంపిక చేయడం జరిగిందని, బ్యాంకర్లు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కమిషనర్ నిశాంత్ కుమార్ గాంధీ పార్క్, కాకాని రోడ్లోని వై జంక్షన్, బుడంపాడు బైపాస్ రోడ్లోని వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల్లో వై జంక్షన్ వద్ద ఐ లవ్ గుంటూరు అనే బోర్డులు ఏర్పాటు చేసి గ్రీనరీ అభివృద్ధి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.